రీసెంట్ గా భర్తలను చంపిన భార్య ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్ లో ఓ నవవధువు మొదటి రాత్రి గదిలోకి కత్తి తీసుకెళ్లింది. చంపేస్తానంటూ భర్తను బెదిరించి హల్చల్ చేసింది. ప్రయాగరాజ్ కు చెందిన నిషాద్ అనే వ్యక్తిని సితారా అనే యువతి పెళ్లి చేసుకుంది. పెళ్లి టైంలో ఆనందంగానే కనిపించిన ఆ వధువు మొదటి రాత్రి వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తి తీసుకొచ్చి తనను తాకితే 35 ముక్కలు చేస్తా అంటూ బెదిరించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను అమర్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతడి కుటుంబ సభ్యులపైన బెదిరింపులకు పాల్పడింది. దీంతో మరుసటి రోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సితారా తన ప్రియుడు అమన్తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. రీసెంట్ గా భర్తలను చంపిన భార్యల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్ లో ఓ నవవధువు మొదటి రాత్రి గదిలోకి కత్తి తీసుకెళ్లింది. చంపేస్తారంటూ భర్తను బెదిరించి హల్చల్ చేసింది. ప్రయాగరాజ్ కు చెందిన నిషాద్ అనే వ్యక్తిని సితారా అనే యువతి పెళ్లి చేసుకుంది. పెళ్లి టైంలో ఆనందంగానే కనిపించిన ఆ వధువు మొదటి రాత్రి వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తి తీసుకొచ్చి తనను తాకితే 35 ముక్కలు చేస్తా అంటూ బెదిరించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతడి కుటుంబ సభ్యులపైన బెదిరింపులకు పాల్పడింది. దీంతో మరుసటి రోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సితారా తన ప్రియుడు అమన్తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హనీమూన్ కి తీసుకెళ్లి భర్తను చంపినటువంటి ఇండోర్ యువతి సోనం ఉదాంతం మరొక ముందే ఈ అంశం దేశవ్యాప్తంగా నిజంగానే మహిళల్ని పెళ్లి చేసుకోవద్దు అనే ఒక పూర్తి స్థాయిలో దీనిపైన ఒక అమ్మాయిల పట్ల ఒక చెడు అభిప్రాయాన్ని వ్యక్తమైనటువంటి ఈ సమయంలో మళ్ళీ అదే తరహా ఘటనలో ఇప్పుడు నమోదవ్వడం పట్ల చూస్తూ ఉంటుంటే నిన్న మొన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా వరుసగా అమ్మాయిలు ఇటు వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తుల కోసం పెళ్లి చేసుకున్నటువంటి భర్తలను చంపడము, నిన్న మొన్న వరకు కర్నూలులో సర్వేయర్ అని చంపడము, నిన్న జీడిమెట్లలో 10th క్లాస్ అమ్మాయి తన ప్రియుడిని పిలిపించి తల్లిని చంపడము, ఈ ఘటనలను ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఓ నవవధువు మొదటి రాత్రి గదిలోకి కత్తి తీసుకొని వచ్చి తనని చంపిస్తానంటూ కూడా హల్చల్ చేసినటువంటి ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనానికి దారితీస్తా ఉంది. ప్రయాగరాజ్ కి చెందినటువంటి నిషాద్ అనే వ్యక్తి ఇటీవలే సితారా అనే యువతితో వివాహం చేసుకోవడము, పెళ్లి సమయంలో ఆనందంగానే కనిపించినటువంటి ఈ వధువు వరుడు ఇద్దరు కూడా మొదటి రాత్రి వింతగా ప్రవర్తించి గదిలోకి కత్తి తీసుకొచ్చి నన్ను తాకితే 35 ముక్కలు చేస్తానంటూ కూడా బెదిరించినటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తను అమాన్ అనే ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని, ఈ విషయం బయటికి చెప్తే తప్పుడు కేసు పెడతానంటూ కూడా భర్త, అతడి కుటుంబ సభ్యుల వైపు కూడా సితారా అనే మహిళ బెదింపులకు పాల్పడినటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లైనటువంటి మరుసటి రోజే ఈ పంచాయతీ ఏర్పాటు చేయడము, సితారాకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకురావడము, అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగకపోవడము, దీంతో వరుడు కుటుంబ అందరూ కూడా పోలీసులను ఆశ్రయించి ఈ తన పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి సితారా ఇలా వ్యవహరిస్తా ఉంది, తనను ఎప్పుడు మట్టు పెట్టాలి, ఎప్పుడు చంపాలని ఎదురు చూస్తా ఉంది, దీంతో తన నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా సితారా ఈ కేసుపై నమోదు చేయండి, తన ప్రియుడు అమాన్ పై కూడా కేసు నమోదు చేయండి అంటూ కూడా ఈ అంశం పోలీసుల దృష్టికి తీసుకురాగా సితారా అనే తన ప్రియుడితో కలిసి అమాన్తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది అంటూ కూడా ఈ విషయాన్ని పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. సితారా అమాన్ కు వరుసగా మేనల్లుడు కావడం,
ఈ అమ్మాయికి చాలా రోజులుగా అమాన్ పరిచయం అయి ఉండడము, తనకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా ఈ పెళ్లి చేయడంతో ఈ అతనితో కలిసి ఇతను పారిపోయింది అమ్మాయి అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. గతంలో పురుషుల చేతిలో మహిళలు బలి అయినటువంటి కేసులు ఎక్కువగా నమోదు కాగా ఇప్పుడు మహిళల చేతిలో మగవాళ్ళు ఎక్కువగా చనిపోతుండు, వెంటబడము, చంపడము, ఇతర సఫారీ గ్యాంగ్లతో వీళ్ళు డబ్బులు ఇచ్చి అంతమందించడం, ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. నిన్న జీడిమెట్ల ఘటనలో ఏకంగా తల్లినే ప్రియుడితో కలిసి చంపినటువంటి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేగా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో నవవధువు మొదటి రాత్రి రోజే కత్తి తీసుకొని వచ్చి తనని తాకితే 32 ముక్కలుగా నరుకుతాని శవాన్ని అంటూ కూడా బెదిరించడం, ఆ తర్వాత అమాన్ తో కలిసి తను పారిపోవడము, తర్వాత కలిసి ఈ నవవధువు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పారిపోయినటువంటి ప్రియుడు, పరారీలో ఉన్నటువంటి ప్రియురాలు ఇద్దరిని పట్టుకోవడం కోసం మాత్రం ఉత్తరప్రదేశ్ లో ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.